అందరికీ నమస్కారం అండి. రత్నభాస్కర్ సాంగ్ ఛానల్కి మాటమంతి కార్యక్రమానికి మీ అందరికీ సుస్వాగతము. ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే తెలుగు భాష గురించి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, మన రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ప్రపంచంలో ఏ మూలనున్నా కానీ మనం అందరం తెలుగు వాళ్ళం ఒకటే. అమ్మ ఈ తెలుగుని విశ్వవ్యాప్తం చేయడానికి చాలామంది కృషి చేస్తున్నారు. మన తెలుగుని మన వాళ్ళే కాకుండా ఇతర భాషల వాళ్ళు కూడా చాలామంది మెచ్చుకున్నారు. ఉదాహరణకి శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు. ఈ విధంగా మన తెలుగు ఎప్పుడో పూర్వకాలంలోనే అగ్రస్థానాన్ని నిలిచింది. ఈ మన తెలుగుని ప్రపంచవ్యాప్తం చేయడానికి, దానికి ఇంకా దశ దిశలా వ్యాపింప చేయడానికి ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు ప్రపంచ మహాసభలు 3, 4, 5 తేదీల్లో గుంటూరులో జరుగుతున్నాయన్నమాట. ఈ 3 రోజులు 3, 4, 5 జనవరి తేదీల్లో జరుగుతున్నాయి. దీనికి గజల్ శ్రీనివాస్ గారు అధ్యక్షులు అన్నమాట. దీని యొక్క లక్ష్యం ఏంటంటే తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగునాటి తిరుగులేని భాషగా తెలుగు వెలగాలని, తెలుగు కవిత్వం, సంస్కృతి, సంప్రదాయాలు దశ దిశలా వ్యాపింపజేయడమే ఈ సంస్థ యొక్క లక్ష్యం అన్నమాట. గజల్ శ్రీనివాస్ గారు అందరికీ తెలుసు కదా. ఆయన మొన్న బుధవారం నాడు ఈ కార్యక్రమ పట్టికని విడుదల చేశారనమాట. దీనిలో ఏంటంటే తెలుగు భాషకి ఎనలేని సేవ చేసినటువంటి వాళ్ళందరి పేర్లతోటి ద్వారాలు పెట్టిస్తున్నారు. నెక్స్ట్ 1000 మంది కళాకారులతోటి సహస్ర అన్నమయ్య కళార్చన అని చెప్పి అన్నమయ్య గీతాల్ని పాడిస్తున్నారు. 1000 మంది చేత పాడిస్తున్నారు అనమాట వీళ్ళు. ఆ తర్వాత ఏమోను ఈ సభలకి 3 రోజులు జరిగే సభలకి ఏంటంటే ఈ మాజీ రాష్ట్రపతి ఉన్నారు కదా, ఆయన వెంకయ్య నాయుడు గారు, ఇంకా చాలామంది హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖమైన వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. ఆ తర్వాత ఇంకా చాలామంది చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు, తర్వాత పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఇంకా చాలామంది, అప్పలనాయుడు గారు, వీళ్ళందరూ కూడా మనకి హాజరవుతారు. దీంట్లో 5వ తారీఖున ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు హాజరవుతారనమాట. హాజరయ్యి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సభ యొక్క లక్ష్యం నెరవేరుతుందని, మన తెలుగు అన్ని దిగదిగాంతాలకి వ్యాపిస్తుందని చెప్పి, ఈ సభలు విజయవంతం అవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ. తెలుగు భాషని గౌరవిద్దాం.